హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ డిస్ట్రిక్ట్ కోడ్ సంబంధించి మనకు 2025 సంవత్సరం సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి సెలెక్టెడ్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట. జస్ట్ ఇప్పుడు మనకైతే కోర్టు నుంచి ఈ అప్డేట్ రావడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. ఆల్రెడీ ఓరల్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. డిస్ట్రిక్ట్ వైజ్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మనకు 2025 సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి అయితే ఒకసారి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి సంబంధించి లిస్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో అంతా చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో టీఎస్ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు జస్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు హాల్ టికెట్ నంబర్స్ ఆఫ్ ద ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ బై డైరెక్టర్ రికమెండ్ అండర్ నోటిఫికేషన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ఇంకా ట్యాప్ చేసి మనకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంప్లీట్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. ఇది అంటే సెలెక్టెడ్ లిస్ట్, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు. సో కంప్లీట్గా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మీకు ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు 1 వీక్లో కావచ్చు, 15 డేస్లో కావచ్చు, 1 మంత్ కావచ్చు, 20 డేస్ కావచ్చు, 25 డేస్ కావచ్చు అనమాట. సో వాళ్ళు మీకైతే కాల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫలానా చోటుకు రండి, సో మీ డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి అక్కడ పిలిపించి మిమ్మల్ని అయితే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ ముందుగా కంగ్రాచ్యులేషన్ అని నా తరపు నుంచి చెప్పుకోవడం జరిగిందనమాట. కంప్లీట్గా అందరికీ కంగ్రాచ్యులేషన్. సో మనకు కంప్లీట్గా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కంప్లీట్గా ఎండింగ్ వరకు 2025 జనవరి నుంచి 2026 ఇప్పుడు మే వరకు కూడా మీకు ఎలాంటి అప్డేట్ ఉన్నా, ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఓరల్ ఇంటర్వ్యూ కావచ్చు, అలాగే హాల్ టికెట్స్ కావచ్చు, మెరిట్ లిస్ట్ కావచ్చు, ఎవరు సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి సంబంధించి ప్రతిదీ వీడియో రూపంలో అందించాను కాబట్టి సో అది నా బాధ్యత కాబట్టి సో నా బాధ్యత ప్రకారం నేనైతే కరెక్ట్గా సో ఎప్పుడు అప్డేట్ వచ్చినా సరే వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మీ వంతు అయితే రావడం జరిగిందనమాట. సో కంప్లీట్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు సో వాళ్ళకి సంబంధించి కంప్లీట్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి తెలంగాణ డిస్ట్రిక్ట్ సంబంధించి OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇటు వాటికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు డిస్ట్రిక్ట్ వైజ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారో ఇచ్చారు. ఆదిలాబాద్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా సో ఒక 8 మెంబర్స్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెంలో 1 క్యాండిడేట్, అలాగే CBI కేసెస్ హైదరాబాద్ సంబంధించి ఇక్కడ 4 క్యాండిడేట్స్, అలాగే సిటీ సివిల్ కోర్టు కావచ్చు, సిటీ స్మాల్ కోర్టు కావచ్చు, అలాగే హనుమకొండ కావచ్చు, జగిత్యాల కావచ్చు, జనగాం కావచ్చు, ఈ విధంగా ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించి జయశంకర్ భూపాలపల్లి నీళ్ళుంది, జోగులాంబ గద్వాల్లో ఒకరు, కామారెడ్డిలో సంబంధించి ఒక 5-6 మెంబర్లు సెలెక్ట్ అయ్యారు, కరీంనగర్ ఖమ్మం కావచ్చు, ఈ విధంగా ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించి అయితే కంప్లీట్గా హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరికి హాల్ టికెట్ నెంబర్ ఎందుకు ఇవ్వడం జరిగింది. మంచిర్యాల కావచ్చు, మెదక్ కావచ్చు. సో మెదక్లో చూసుకుంటే మనకు కంప్లీట్గా 9 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ప్రతి డిస్ట్రిక్ట్లో ఎంతో కొంతమంది అయితే డిస్ట్రిక్ట్లో కంప్లీట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఓన్లీ 10th వాళ్ళే ఉన్నారా లేదా, ఇక్కడ చూసుకుంటే మనకు ఓన్లీ 10th వాళ్ళే సెలెక్ట్ అయ్యారా లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా ఎవరైనా సెలెక్ట్ అయ్యారా అంటే డిగ్రీ, ఇంటర్ కావచ్చు, క్వాలిఫికేషన్ ఉన్నట్టు వాళ్ళు కూడా సెలెక్ట్ అయితే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిగ్రీ వాళ్ళు ఎవరైనా ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి సెలెక్ట్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు సెలెక్ట్ అయినా సరే తర్వాత SBI ఎంక్వైరీ అయితే ఉంటుందన్నమాట. పోలీస్ ద్వారా మీకు పోలీస్ ఎంక్వైరీ అయితే చేయించడం జరుగుతుందన్నమాట. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత చేయించవచ్చు, లేదా ఇవ్వక ముందు కూడా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే ముందు కూడా SBI ఎంక్వైరీ అనేది చేయించడం జరుగుతుందన్నమాట. సో మీకు కంప్లీట్గా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే లోపు కావచ్చు, ఇచ్చిన తర్వాత కావచ్చు, ఏదైనా బై మిస్టేక్ ఏదైనా సరే సో బై మిస్టేక్గా అనిపిస్తే సో మీ క్వాలిఫికేషన్ కావచ్చు ఏదైనా సరే వాళ్ళకు తప్పుగా అనిపిస్తే ఏ టైంలో అయినా మీకు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో బీ కేర్ఫుల్ అనమాట. ఒకసారి కామెంట్ చేయండి ఎవరైనా సరే ఈ 33 జిల్లాలకు సంబంధించి ఏ అభ్యర్థి అయినా ఇంటర్ నుండి డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఇంటర్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది మనకు వచ్చిన
లిస్ట్ అనమాట. సో ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఒకసారి కంప్లీట్గా మీరు చెక్ చేసుకొని పెట్టుకోండి. సో మనకు జస్ట్ ఇప్పుడే రావడం జరిగింది. సో జస్ట్ నేను ఒక సైట్ ఓపెన్ చేశాను, చూస్తే ఒక అప్డేట్ కనిపించింది అనమాట. అందుకే వీడియో అయితే చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మనకు 1 వీక్ నుంచి అయితే వీడియోస్ చేయట్లేదు అనమాట, కొంచెం వర్క్ బిజీ ఉండి. సో ఈ అప్డేట్ చూస్తూ ఉన్నాను, బట్ అప్డేట్ రాలేదని కూడా వీడియో చేయలేదు. బట్ ఇప్పుడైతే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఒకసారి మీరు చూసుకోండి, మీకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇఫ్ ద క్యాండిడేట్ ఫర్నిషెస్ రాంగ్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు కేటగిరీ అండ్ క్యాస్ట్, దే షల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ సబ్సీక్వెంట్లీ ఫర్ సెలెక్షన్ ఇన్ ద పర్టికులర్ కేటగిరీ, క్యాస్ట్ ఎక్సెస్ట్రా ఏదైనా సరే. సో కరెక్ట్గా సీక్వెన్స్ ప్రకారం ఏదైనా బై మిస్టేక్లో ఉందో మిమ్మల్ని కంప్లీట్గా ఇక్కడ నుంచి సో డిస్మిస్ చేయడం జరుగుతుందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకైతే తర్వాత SBI ఎంక్వైరీ ఉంటుందన్నమాట. కంప్లీట్గా మీకు అయితే స్పెషల్ ఈ సంబంధించి సో SBI ఎంక్వైరీ, పోలీస్ ఎంక్వైరీ అయితే చేయించడం జరుగుతుందన్నమాట. సో బీ కేర్ఫుల్. సో అందరికీ సో అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే మీకైతే కంప్లీట్గా ఈ నెలలోపు కావచ్చు, లేదా 1 వీక్ 2 వీక్ అలాగే 15 days 20 days 1 month లోపు అయితే మీకైతే అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కంగ్రాచ్యులేషన్ అని చెప్తున్నాను. అయితే అలాగే ఒకసారి హాల్ టికెట్ నెంబర్ చూసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. కొంతమందికి తెలియదు, అప్డేట్ ఎప్పుడు ఇస్తున్నారో కూడా తెలియదు, కాబట్టి ఒకసారి వాళ్ళు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్. అండ్ సో కంప్లీట్గా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే సో వాటికి సంబంధించి కాల్ చేయడం జరుగుతుంది. సో వెయిట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.